ఈ మధ్య లగడపాటి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల అవకాశాలపై సంయుక్తంగా సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో తెలుగుదేశానికి గెలుపు అవకాశం ఉందని తేల్చారు. ఆంధ్ర ఆక్టోపస్గా పేరున్న లగడపాటి నిర్వహించే సర్వేలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయని గతంలో అనేక సార్లు రుజువు చేశాయి. అయితే తాజా సర్వేపై మాత్రం ఇప్పటి వరకు లగడపాటి ఎక్కడా స్పందించలేదు. ఈ రోజు అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రం కేంద్రం సంబంధాలు, ప్రత్యేక హోదా, సర్వే ఫలితాలు, విలేకరులతో ఇతర అంశాలపై పిచ్చాపాటిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్కు ఆంధ్ర ప్రజలు కోలుకోలేని విధంగా బుద్ధి చెప్పారని, ప్రత్యేక హోదా విషయంలో భాజపా తగు న్యాయం చేయకపోతే ఆ పార్టీకి అదే గతి పడుతుందన్నారు. ఆంధ్ర ప్రజల్లో ప్రత్యేక హోదా కీలక సెంటిమెంట్గా మారిందని, అయితే పోరాటాలతోనే ప్రత్యేక హోదా సాధించుకోగలం గాని ఆత్మహత్యలతోనూ ప్రాణత్యాగాలతోనూ కాదు అన్నారు లగడపాటి. ప్రత్యేక హోదా వస్తే మరిన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వస్తాయని, అదే స్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతోంది అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు ఈ మాజీ కాంగ్రెస్ నేత. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజీలేని పోరాటాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అని, అదే సమయంలో ఎంపీలతో రాజీనామా చేయించి వైసీపీ పోరాటం నుండి తప్పుకుంది అని భావిస్తున్నారని అన్నారు. తాజా సర్వే ఫలితాలపై లగడపాటిని ప్రశ్నిస్తూ ప్రస్తుతం ఎవరికి పరిస్థితి అనుకూలంగా ఉందో తెలపాలని పాత్రికేయులు ఒత్తిడి చేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం తెలుగుదేశానికి పూర్తి అనుకూలంగా ఉందని, ఒక్క మాటలో చెప్పాలంటే దుర్భేద్యంగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన ప్రభావం ప్రజల్లో పెద్దగా లేదని, అయితే కొన్ని సీట్లలో ఓట్లను పవన్ చీల్చగలడని అన్నారు. ఈ మధ్య వచ్చిన అన్ని సర్వేలలో తెదేపా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉందని, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మంచి ఫలితాలు రావచ్చన్నారు లగడపాటి. అంటే 120 వరకు వస్తాయా అని ఒక విలేకరి ప్రశ్నించగా, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా పెరగొచ్చు అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇకపై ప్రతి 2-3 నెలలకి ఒక సర్వే ఉంటుందని, చివరి సర్వే, ఈ సర్వేలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎన్నికల ముందు సమగ్రంగా విడుదల చేస్తామని కూడా లగడపాటి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.